ఇక్కడికి వస్తే నీకు రెడ్రెసల్ జరుగుతుంది, నీ కంప్లైంట్ మేము తీసుకుంటాము, నీకు కావాల్సిన జస్టిస్ జ్యుడిషియరీ ద్వారా వస్తుంది అని చట్టం చెప్తోంది. నేను అంజలి ఝాన్సీ చెప్పడం కాదు ఇక్కడ, సిస్టమ్ చెప్తోంది, లీగల్ సిస్టమ్ చెప్తోంది. కానీ రాకుండా ఆపుతున్నది సొసైటీ. సొసైటీ అంటే ఎవరు మరి? ఆ విఘ్నేష ఈయన కాదు కదా. సొసైటీ అంటే వీళ్ళు కాదు, భావజాలం. ఈ భావజాలం నిన్ను డైరెక్ట్గా ఎఫెక్ట్ చేయదు అంజలి. బాబు నిన్ను డైరెక్ట్గా ఎందుకు వెళ్ళావు నువ్వు సో అండ్ సో అని నిన్ను అన్నాడు డైరెక్ట్గా. ఎక్కడో ఎవరినో అంటే వేరే కేసులో అయ్యో అది ఏదో చేయకపోతే వీడు ఎందుకు అంటాడు అని ఒక మాట వేరే కేసులో అన్నా కూడా, విక్టిమ్ బ్లేమింగ్, విక్టిమ్ షేమింగ్ జరిగినా కూడా అంజలి విల్ నాట్ గో అండ్ రిపోర్ట్. అవును, ఒక XYZకి జరిగితే ఝాన్సీ విల్ నాట్ గో అండ్ దాని గురించి నేను ఇంకెవరో మాట్లాడితే నువ్వు ఆ అమ్మాయి కేసు మాత్రమే కాదు, ఇక్కడ ఇంకొక నలుగురు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతీసేసాం. అవును, దాట్ ఈస్ వాట్ యూఆర్ డూయింగ్ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. బీ సెన్సిటివ్. అటు ఎవరైనా సరే, మీడియా, సోషల్ మీడియా, కామెంట్స్లో పెట్టేటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా మన విజ్ఞప్తి చేయాల్సింది ఏంటంటే, మీరు ఏమన్నా భావించవచ్చు కాక, అది మీ మనసు, మీకు ఏమైనా అనిపించవచ్చు కాక, యు ఆర్ ఫ్రీ, ఇట్స్ అ ఫ్రీ విల్, ఇట్స్ అ ఫ్రీ కంట్రీ, ఇట్స్ అ డెమోక్రటిక్ కంట్రీ, ఐ హ్యావ్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీరు అనుకోండి. కానీ బయటికి వస్తున్నప్పుడు ఫిల్టర్ ఉంది. మీరు అనేటువంటి మాట డైరెక్ట్గా ఈ యొక్క కేసులో ఈ బాధితురాలకి మాత్రమే కాదు, ఇంకా చాలా మంది బాధితురాళ్ళని ఆపేస్తుంది. హ్యావ్ ఐ ఎస్టాబ్లిష్డ్ క్లియర్లీ? ఎస్, చట్టం ఉంది, నీకు న్యాయం జరుగుతుంది, నువ్వు ఇక్కడికి రావట్లేదు. ఎందుకు? నన్ను డైరెక్ట్గా ఎవరు అనట్లేదు, ఇంకెవరో వచ్చినప్పుడు వాళ్ళ చుట్టూ జరిగినటువంటి తతంగం అంతా చూసి ఓరు దేవుడా నేను కనుక వస్తే ఆ పిల్లలాగా నా జీవితం అవుతుంది, నాకు ఆ ఫైట్ చేయాల్సిన ఇది లేదు, ఈ బ్యాటిలే చేయాలా, నేను ఆ బ్యాటిలే చేయాలా అని ఆపేస్తావు. రేపు పొద్దున్న నాకు ఉద్యోగం రాదు. ఎందుకు రాదు ఉద్యోగం ఇంకో చోట? ఎందుకంటే నీ మీద పడ్డ నింద ఆ బాస్ కూడా నమ్మేశాడు. అవును, అదే కదా. అక్కడ కన్విన్స్ అయిపోయి అతను ఒక జడ్జిమెంట్కి వచ్చేసాడు, అందుకని నన్ను తీసుకోడు. ఆమె బాస్ అయినా కూడా ఆమె నన్ను అంది. నేను ఒక సెక్షువల్ అసాల్ట్ కేసులో ఐ హ్యావ్ క్లియర్లీ సీన్ మెడికల్ జరుగుతుందమ్మా, ఒక మెడికల్ ఎగ్జామినేషన్ జరగాలి. సెక్షువల్ అసాల్ట్ ఒక మైనర్ మీద జరిగి ఒక కేసు, మైనర్ అంటే ఇంకా మీరు మైనర్ అనగానే 16 పైన మైనరు, కన్సెంట్ ఉందా లేదా, ఆ అమ్మాయి తెలిసే జరుగుండుంటుంది, ఇవన్నీ వెళ్ళకండి. 7 ఏళ్ల మైనర్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఓ మై గాడ్, 7 ఏళ్ల మైనర్ కన్సెంట్ ఇవ్వగలిగేటువంటి అవకాశం కూడా లేదు. ఇవాళ మార్నింగ్ సంధ్యక్క స్వయంగా నాకు నెరేట్ చేసిన ఇన్సిడెంట్ గురించి చెప్తున్నాను నేను. ఒక చైల్డ్ who is also visually impaired మెడికల్ ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు ఆమెను అడిగినటువంటి మాట, స్వయంగా నువ్వేమైనా వేళ్ళు పెన్సిళ్ళు పెట్టుకున్నావా? వాట్ ఇస్ స్టూపిడిటీ. 7 ఏళ్ల అమ్మాయిని అడగాల్సిన ప్రశ్న అసలు కదా. ఎవరిది ఇన్సెన్సిటివిటీ? 16 ఏళ్ల అమ్మాయి నా చుట్టుపక్కల జరిగినటువంటి లైంగిక అత్యాచారం గురించి మాట్లాడడానికి బయటికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఇదే మెడికల్ ఆఫీసర్ అంటే సేమ్ పర్సన్ కాదు, సిస్టమ్. నేను ఒక కేసులో ఒక వ్యక్తి అనట్లా, సిస్టమ్ ఇన్సెన్సిటివిటీ గురించి మాట్లాడుతున్నాను నేను ఇక్కడ. సిస్టమ్ ఏం చెప్తోంది అంటే, నువ్వు పడుకుని ఎంతమందితో తిరిగి వచ్చావో, నేను ఇక్కడ నీకు రేపు జరిగింది అంటే నేను ఎంతమందితో నువ్వు తిరిగి వచ్చావో నేను ఎలా చెప్పగలను? దిస్ ఇస్ అ డాక్టర్ హూ ఇస్ ఎగ్జామినింగ్ ద గర్ల్. చదువుకున్నారా? చదువుకున్నారు. పదవిలో ఉన్నారా? పొజిషన్లో ఉన్నారా? హెల్ప్ చేయగలిగేటువంటి పవర్ ఇన్ఫ్లుయెన్షియల్ సిచ్యువేషన్లో ఉన్నారా? మరి ఎలా జరుగుతుంది? ఎలా ఇంకొక అమ్మాయి బయటికి ఎలా వస్తుంది ఇవన్నీ మాట్లాడినప్పుడు? ఎగ్జాక్ట్లీ, యు ఆర్ నాట్ సెన్సిటివ్ ఎనఫ్. దట్స్ మై ప్రాబ్లం. కరెక్ట్. ఎక్కడి నుంచి రావాలి సెన్సిటివిటీ? అంజలి షుడ్ క్వశ్చన్, ఝాన్సీ షుడ్ ఆన్సర్. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఈ బిట్లని రేపొద్దున అందరూ తీసి వేళ్ళు పెన్సిళ్ళు అని చెప్పి థంబ్నెయిల్స్ పెడతారు చూడు అంజలి. మై ప్రాబ్లమ్ ఇస్ విత్ దాట్. మై ప్రాబ్లమ్ ఇస్ విత్ చూపుతో కాదు, చూపు వెనుకున్న భావజాలంతో, మాటతో కాదు, మాట వెనుకున్న భావజాలంతో. ఐ గెట్ వెరీ యాంగ్రీ. స్టేటస్ కూడా పెట్టారు నేను చూసాను, మీ స్టేటస్ పెట్టారు. వెరీ వెరీ యాంగ్రీ. అయితే థంబ్నెయిల్స్ చూసి జనాలు వచ్చేటువంటి వాళ్ళు క్లిక్ బైట్లుగా వీళ్ళని వాడుకుంటాను అంటే జనం అంత పిచ్చోళ్ళు కాదు. అవర్ ఆడియన్స్ ఆర్ మోర్ క్లెవర్. మన వాళ్ళు మీరు అనుకుంటున్నటువంటి ఆడియన్స్ స్థాయి కంటే చాలా తెలివైన వాళ్ళు.
నేను ఐ వుడ్ సే మీరు కిందకి వెళ్ళి మా అమ్మగారు చెప్తారు నాకు యూట్యూబ్ ఛానల్లో చూసినప్పుడు ఏదైనా ఒక క్లిక్ బైట్ లాంటి టైటిల్ చూసి అందులో ఏముందో అని వెళ్తే ఏదో చెప్దామని బాగానే చెప్తారని వెళ్తే అందులో చెత్త ఉంటుంది. కిందకి వెళ్ళి కమెంట్లో చూసి కింద తిడతారమ్మా కమెంట్లో, ఒరే నువ్వు పెట్టిన టైటిల్ ఏంట్రా, కింద ఉన్నది విషయం ఏంట్రా అని జనం తిడతారు. సో జనాన్ని ఫూల్స్ అనుకోకండి, జనం ఫూల్స్ కాదు, వాళ్ళు రైట్ ఇన్ఫర్మేషన్ కోసం వెతుక్కుంటూ వస్తున్నారు. క్లిక్ బైట్లు కేవలం వీడి యొక్క వికృతమైన బుర్ర మాత్రమే. నీ బుర్రలో ఆ వికృతత్వాన్ని ప్రోత్సహించడానికి, సెన్సేషనలిజంని, క్రైమ్ని ప్రోత్సహించడానికి చేస్తున్నది మాత్రమే. నిజంగా కావాలి ఇన్ఫర్మేషన్ అనుకునే వాళ్ళు అంజలి, నీలాంటి వాళ్ళ ఇంటర్వ్యూస్, నాలాంటి వాళ్ళ మాటలు వినడానికి వస్తారు. ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు క్లియర్. క్లట్టర్లోంచి కూడా ఎత్తుక్కుంటారమ్మా వాళ్ళు. అవును, రేపొద్దున ఎవరు ఏమైనా మాట్లాడచ్చు కాక. టుడే ఐ హ్యావ్ అ ప్రాబ్లమ్, ఇండస్ట్రీని రిప్రజెంట్ చేస్తూ నేను సినిమా ఇండస్ట్రీ తరపున మాట్లాడుతున్నాను అని చెప్పి మాట్లాడే వాళ్ళ మాటల్లో కూడా ప్రాబ్లమాటిక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు టేక్ అన్ ఇండివిజువల్స్ నేమ్. ప్రాబ్లమాటిక్ స్టేట్మెంట్ ఇండస్ట్రీ మొత్తానికి అన్వయించకండి. అది ఇండివిజువల్ స్టేట్మెంట్, వాళ్ళకున్న పరిధి, వాళ్ళకున్న పరిజ్ఞానం నుంచి వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇంతే అని మాత్రం మీరు అనకండి. అబ్సల్యూట్లీ. సో అలాగే కమింగ్ బ్యాక్ టు వాట్ యూ హ్యావ్ ఆస్క్డ్, యాక్చువల్ ఒరిజినల్ క్వశ్చన్ నేను ఎక్కడికో తీసుకెళ్ళిపోలేదు. ఆఫీస్ వరకు మీరు చెప్పారు, బాగుంది. పని ప్రదేశాల్లో చెప్పారు. డొమెస్టిక్ వైలెన్స్ లో తీసుకుంటే వినండి, ఇప్పుడు సపోజ్ నన్నే ఉన్నారు, హస్బెండ్ కొట్టారు అనుకుందాం, ఒకనొకప్పుడు కొట్టారు, చాలా విపరీతంగా హింసించారు. నేను మా పుట్టింటికి వెళ్ళిపోదాం అని అనుకున్నాను. వెళ్ళిపోదాం అనుకునే టైంలో మా పేరెంట్స్ ఉంటారు, కొట్టకుండా ఎలా ఉంటారు, తిట్టకుండా ఎలా ఉంటారు. ఒకవేళ నిజంగానే అంత నన్ను హెరాస్ చేసినప్పుడు, ఇప్పుడు మా పేరెంట్స్ నుంచి నేను చాలాసార్లు మిగతా అమ్మాయిల విషయాలు నేను వినది ఏంటంటే, ఆ మాత్రం కొట్టకుండా తిట్టకుండా ఎవరుంటారమ్మా, ఇద్దరు కొట్టుకుంటారు, ఇద్దరు తిట్టుకుంటారు. ఒకే పట్టాలి కదా, సంసారం నిలబడదు కదా. లేకపోతే సేమ్ థింగ్, నువ్వు బయటికి వెళ్తే నీ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు అని ఒక పెళ్లి కాని ఒక మహిళ గురించి ఎలా అంటారో, పెళ్ళైన మహిళకు కూడా అదే వస్తుంది. అమ్మా నువ్వు పెళ్ళైన తర్వాత నీ భర్త ఏమైనా చేసుకోవచ్చు, నువ్వు భర్త యొక్క ఆబ్జెక్టివ్ అని చెప్పి కండిషన్ చేయబడ్డటువంటి సమాజం. సేమ్ థింగ్, ఇది ఒక అమ్మాయి విషయంలో అంటే నా విషయంలో కూడా అంటారేమో అని భయపడి రాని అమ్మాయిలు చాలా మంది ఉంటారు. సేమ్ థింగ్ అప్లైస్ హియర్ ఆల్సో అమ్మా. చట్టాన్ని ఉపయోగించుకోకపోవడం కారణం అదే. అన్నిటికీ డైవర్సులు అంటుంటారు. దేర్ వాజ్ సమ్ మ్యాన్ హూ సెడ్ ఇది ఫ్యాషన్ అయిపోయిందండి ఈ రోజుల్లో. ఏంటి ఫ్యాషన్? ఎవరికి ఇష్టం ఉంటుంది అలా అన్ని. ఇట్ ఈస్ నాట్ అబౌట్ దాట్. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఇట్ ఈస్ ఫైన్. నేను ఏ రోజైతే అది నాకు వర్కౌట్ అవ్వట్లేదు, అది నాకు హ్యారస్మెంట్గా ఉంది, అది పని ప్రదేశంలో లైంగిక వేధింపు అవ్వచ్చు, గృహ ఆర్ వివాహ తరహా సంబంధాల్లో వేధింపు అవ్వచ్చు, అబ్యూజ్ ఫిజికల్ అవ్వచ్చు, వర్బల్ అవ్వచ్చు, నాన్ వర్బల్ అవ్వచ్చు, ఎమోషనల్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ అవ్వచ్చు, ఎటువంటిదైనా నీకు చట్టం ఉంది, చట్టానికి తగ్గట్టుగా నీకు స్టెప్స్ ఉన్నాయి, సిస్టమ్ ఉంది, నువ్వు వాడుకోవడానికి ఏంటయ్యా ప్రాబ్లం అంటే, ప్రాబ్లంకి సొల్యూషన్కి మధ్యలో తేడా ఎక్కువ ఉన్నదానికి గిరిగీసినటువంటి మన భావజాలమే.